ఇప్పుడు మీకు వెల్లుల్లి కొబ్బరి కారం పొడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వెల్లుల్లి కొబ్బరి కారం చేయడానికి కావలసిన పదార్థాలు: 1/2 కప్పు పొట్టు తీసిన వెల్లుల్లి రేఖలు, 1 కప్పు ఎండు కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా చింతపండు, ఉప్పు, కొద్దిగా పసుపు, ఇంగువ, ఎండుమిరపకాయలు. కారంగా ఉండాలంటే కాస్త ఎక్కువగా వేసుకోవాలి, లేదంటే కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు. నూనె. మొదట స్టవ్ మీద బాండి పెట్టి వెలిగించుకోవాలి. దీంట్లోకి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసి నూనె కొద్దిగా వేడవగానే దాంట్లోకి ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసేయాలి. తర్వాత జీలకర్ర కూడా వేసేయాలి. వేసి 1 నిమిషం వేయించాలి. ధనియాలు జీలకర్ర కొద్దిగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించి ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. వేసి ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. వేసి ఎండుమిర్చి వేసి 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. 2 నిమిషాలు వేయించాక దాంట్లోకి చింతపండు వేసేయాలి. అలాగే వెల్లుల్లి కూడా వేసేయాలి. వేసి మళ్ళీ 2, 3, 4 సెకండ్స్ వేయిస్తే సరిపోతుంది. అంటే వెల్లుల్లి వేసాక స్టవ్ మీద ఎక్కువసేపు ఉంచకూడదు, దాని వాసన అంతా పోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసి దీన్ని వేయించి కొద్దిగా పసుపు వేయాలి. ఇప్పుడు ఇది కాస్త చల్లారాక మిక్సీ జార్లోకి వేసి గ్రైండింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని బాగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత దాంట్లోకి సాల్ట్ వేయాలి. అలాగే కొబ్బరి పొడి కూడా వేసేయాలి. వేసి మళ్ళీ 1 మినిట్ గ్రైండ్ చేయాలి. ఇప్పుడు వెల్లుల్లి కొబ్బరి కారం పొడి రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇది హెల్త్కి చాలా మంచిది. దీన్ని దోశలతో, ఇడ్లీలతో, వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది.